హలో ఎవ్రీవన్. ఏపీ IIIT 2026 అడ్మిషన్ల కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ విశ్లేషణ ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ లాంటిది. అసలు ఏపీ IIIT టోటల్ సీట్స్ 2026లో ఎలా ఉండబోతున్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ కేటాయిస్తారు, కాంపిటీషన్ లెవెల్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి డైవ్ చేద్దాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కాంపిటీషన్ స్కేల్. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది స్టూడెంట్స్ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లలో అడుగుపెట్టాలని పగలు రాత్రి కష్టపడుతుంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే టోటల్గా మనకు అందుబాటులో ఉన్నవి రఫ్గా ఒక 4000 సీట్లు మాత్రమే, జస్ట్ 4000. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సీటు సాధించడమంటే మామూలు విషయం కాదని. ఈ అడ్మిషన్స్ బ్యాటిల్ ఫీల్డ్ని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ క్యాంపస్ ఓవర్వ్యూ, ఆ తర్వాత చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించే కేటగిరీ రూల్స్ అండ్ రిజర్వేషన్స్, నెక్స్ట్ రూరల్ అండ్ గర్ల్స్ కోటా బెనిఫిట్స్, అలాగే స్టూడెంట్స్ కామన్గా చేసే అడ్మిషన్ మిస్టేక్స్, అండ్ ఫైనలీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్స్ ఫర్ 2026. ప్రతి ఒక్క క్రూషియల్ డీటెయిల్ని ఇక్కడ మనం సిస్టమాటిక్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, let's start with Section 1, AP IIIT Campus Overview, Mapping the Admissions Battlefield. మన రాష్ట్రంలో ప్రధానంగా 4 క్యాంపస్లున్నాయి. ఒక్కో క్యాంపస్కి ఒక్కో లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉంది. నూజివీడ్ క్యాంపస్ చూసుకుంటే ఇది లిటరల్గా హాట్ కేక్ అన్నమాట. ఇక్కడ కాంపిటీషన్ పీక్స్లో ఉంటుంది. ఇక ఆర్కే వ్యాలీ, దీనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ సీటు కొట్టడం నిజంగా ఒక టఫ్ టాస్క్. మూడవది ఒంగోల్ క్యాంపస్. రీసెంట్ టైమ్స్లో దీని పాపులారిటీ అమాంతం పెరిగిపోతూ వస్తోంది. ఫైనలీ శ్రీకాకుళం క్యాంపస్. ఇక్కడ విద్యార్థులకు చాలా మంచి ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి. అంటే మనం ఏ క్యాంపస్ని టార్గెట్ చేస్తున్నామనే దాన్ని బట్టే మన కాంపిటీషన్ లెవెల్ కూడా డిసైడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు సెక్షన్ 2, కేటగిరీ రూల్స్ అండ్ రిజర్వేషన్స్, అండర్స్టాండింగ్ ది రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ముందుగా ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎలాంటి కన్సెషన్స్, సేఫ్టీ నెట్స్ ఉండవు, అస్సలుండవు. కాంపిటీషన్ చాలా అంటే చాలా టైట్గా ఉంటుంది. ఒక గ్యారంటీడ్ సీట్ కావాలంటే మాత్రం అబ్సల్యూట్ హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం ఒక్కటే ఇక్కడున్న ఏకైక దారి. హై స్కోర్ కొడితేనే ఇక్కడ సేఫ్. రైట్. ఇక బీసీ కేటగిరీ విషయానికొద్దాం. చాలామంది బీసీ అంతా ఒకటే గ్రూప్ అనుకుంటారు, బట్ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. అడ్మిషన్ల ప్రాసెస్లో దీన్ని బీసీఏ, బీసీబీ, సి, డి మరియు ఈ అని 5 వేరువేరు సబ్ గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే ప్రతి గ్రూప్కి వాళ్లకంటూ ఒక సపరేట్ కాంపిటేటివ్ పూల్ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ కటాఫ్కి ఇంకో గ్రూప్ కటాఫ్కి ఎలాంటి సంబంధం ఉండదు. టోటలీ సపరేట్ కాంపిటీషన్ అనమాట. ఇక ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీల రిజర్వేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ రిజర్వేషన్లు ఒక సాలిడ్ సపోర్ట్ సిస్టమ్ లాగా హెల్ప్ అవుతాయి. జనరల్గా ఓపెన్ పూల్తో కంపేర్ చేస్తే ఎస్సీ కేటగిరీలో కట్ ఆఫ్ మార్కులు కాస్త తక్కువగానే ఉంటాయి. అలాగే ఎస్టీ కేటగిరీ విషయానికి వస్తే వీరికుండే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ బెనిఫిట్స్ వల్ల ఇంకొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా సీటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆల్ రైట్, ఇప్పుడు సెక్షన్ 3లోకి వెళ్దాం. రూరల్ మరియు గర్ల్స్ కోటా బెనిఫిట్స్, ఫైండింగ్ ది కాంపౌండెడ్ అడ్వాంటేజ్. ఈ స్పెషల్ కోటాలనేవి అసలు గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో, అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులకు ఈ రూరల్ కోటా ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది ఉంటే కాస్త తక్కువ మార్కులతోనే సీటు సాధించే ఛాన్స్ దొరుకుతుంది. అలాగే మహిళా విద్యార్థుల అడ్మిషన్ ఛాన్సెస్ను ఎక్స్క్లూజివ్గా పెంచడానికి గర్ల్స్ రిజర్వేషన్ అనే మరో స్పెషల్ స్ట్రక్చరల్ బెనిఫిట్ కూడా ఉంది. ఇవి 2 చాలా పవర్ఫుల్ టూల్స్. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. దాన్ని మనం ది కాంబో ఎఫెక్ట్ అనొచ్చు. ఒకవేళ అప్లై చేసే క్యాండిడేట్ రూరల్ గవర్నమెంట్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి అయితే వాళ్లకి ఈ 2 కోటాలు కలిసి ఒక మ్యాసివ్ కాంపౌండెడ్ అడ్వాంటేజ్నిస్తాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ యాడ్ అవడం వల్ల ఆ క్యాండిడేట్ అడ్మిషన్ ఛాన్సెస్ అమాంతం ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతాయి. సరే, ఇప్పుడు సెక్షన్ 4, కామన్ అడ్మిషన్ మిస్టేక్స్, నావిగేటింగ్ ద ట్రాప్స్. ఇక్కడ అప్లికెంట్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకొని కేర్ఫుల్గా అవాయిడ్ చేయాల్సిన 3 పెద్ద ట్రాప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, నాకు మంచి మార్కులొచ్చాయి కదా సీట్ పక్కా అని రిజర్వేషన్ ఫ్యాక్టర్స్ని లైట్ తీసుకోవడం. గుర్తుపెట్టుకోండి, మార్కులు ఎంత ఇంపార్టెంటో ఆయా రిజర్వేషన్ ఈక్వేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సెకండ్ ట్రాప్ ఏంటంటే ఇంటర్నెట్లో ఎవరో పెట్టే ఫేక్ కటాఫ్స్ని బ్లైండ్గా నమ్మేయడం. దయచేసి అఫీషియల్ నోటిఫికేషన్లను మాత్రమే ఫాలో అవ్వండి.
ఇక థర్డ్ అండ్ మోస్ట్ డేంజరస్ మిస్టేక్, కౌన్సిలింగ్ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవసరమైన సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోకపోవడం. కరెక్ట్ టైంకి చేతిలో డాక్యుమెంట్స్ లేకపోతే అప్పటిదాకా పడిన కష్టమంతా వృధా అయిపోయి వచ్చిన సీట్ కూడా క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంది. అండ్ నౌ మనం ఈ విశ్లేషణ క్లైమాక్స్కి చేరుకున్నాం. సెక్షన్ 5 ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్స్ 2026 ది విన్నింగ్ టార్గెట్స్. సో అసలు క్వశ్చన్ ఏంటంటే, రాబోయే 2026 అడ్మిషన్ల కోసం మనం టార్గెట్ చేయాల్సిన ఆ స్పెసిఫిక్ సేఫ్ స్కోర్ బెంచ్ మార్క్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏ రేంజ్లో మార్కులొస్తే మనం సేఫ్ జోన్లో ఉంటాం? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఈ ఎక్స్పెక్టెడ్ స్కోర్స్ని కొంచెం కేర్ఫుల్గా గమనిద్దాం. ఎస్టీ కేటగిరీ ఆస్పిరెంట్స్ అరౌండ్ 510+ మార్కులు టార్గెట్ చేయాలి. ఎస్సీ కేటగిరీకి 525+, బీసీ పూల్స్కి రఫ్గా 540+, ఇక ఓసీ కేటగిరీకి అయితే ఖచ్చితంగా 560కి పైగా మార్కులు టార్గెట్ చేయాల్సిందే. అయితే ఇక్కడొక చిన్న క్లారిటీ సుమా, ఇవి కేవలం మనం ఆశించే సేఫ్ స్కోర్స్ బెంచ్ మార్క్స్ మాత్రమే. ఆ పర్టికులర్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారు, పేపర్ టఫ్నెస్ ఎలా ఉంది అనే ఫ్యాక్టర్స్ని బట్టి ఫైనల్ కటాఫ్స్ ఖచ్చితంగా అటూ ఇటూ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో బీ ప్రిపేర్డ్. ఇదంతా చూశాక మనందరికీ అర్థమయ్యే ఒకే ఒక కోర్ థీమ్ ఏంటంటే, సక్సెస్కి కేవలం మార్కులు మాత్రమే సరిపోవు, ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ కూడా కావాలి. ఈ అడ్మిషన్ స్ట్రక్చర్ని బ్లైండ్గా కాకుండా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన బ్లూ ప్రింట్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అయితేనే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా అందరూ ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న, ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ వస్తాయి, ఆ కన్ఫ్యూజింగ్ కోటాలేంటి, టార్గెట్ స్కోర్స్ ఎంత, ఇదంతా చూశాక నిజంగానే మన ప్రిపరేషన్ 2026 అడ్మిషన్ల స్ట్రాటజిక్ రియాలిటీస్కి తగ్గట్టుగా సాగుతోందా? ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్న విషయాలు అడ్మిషన్ గేమ్ ప్లాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని ఆశిద్దాం. రాబోయే ఫేజ్ 1 రిజల్ట్స్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. సీ యూ నెక్స్ట్ టైం.